యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. పాతాళపు పాశములు నన్ను అరికట్టగలను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగలను. అప్పుడు భూమి కంపించి ఎగరెను, పర్వతంలో పునాదులు వణికెను. ఆయన కోపెప్పగా అవి కంపించెను. నిప్పుకణములు రాజబెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల కింద గాఢంధకారము కమ్మి ఉండెను. వాక్యం చదివి సహకరించిన కల్పనామం దేవతను దీవించిన దాకా సమయంలో మన మధ్యలో ఉన్న రాజీ వచ్చి ఇక మనల్ని వాక్య ధ్యానంలో నడిపించవలసిందిగా మనము ఆహ్వానించి సమయాన్ని పిలుస్తున్నాం. దేవుని సమయం ఇచ్చిన దేవుని దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. వాక్య భాగంలోకి వచ్చిన సకల ఆశీర్వాదాలను కానుకలను మన ప్రభుని ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రములు తండ్రినైనా. ఇదిగో ప్రభావైనా ఈ ఘనమైన సమయంలో ఇచ్చినందుకు ఈ వందనాలు తండ్రినైనా. ఇదిగో ఈ వాక్యం జ్ఞానం చేయుండగానైనా తెలివి జ్ఞానం అందించే ప్రభావైనా ఈ ఆత్మని కుదరతో ప్రభావైనా దేవుని నింపి ప్రభావైనా. ఇదిగో ప్రభావైనా సహోదరులు బోధించుండగా ప్రభావైనా నా బోధన వాక్యముల ద్వారా ప్రభావైనా ఇదిగో తమ హృదయాన్ని తెలిసి వారిని అంగీకరించి వారి మనస్సుతో ప్రభావైనా వాటిని భద్రపరుచుకుని అయినా వాటి ప్రకారం జీవించి నడుచుకునే విధానం ప్రభావైనా మా సంఘంలో చేయబడి ఈ చిత్రాన్ని పాసం చేసుకుంటారు. ఏ శిక్షిస్తూ పరిశుద్ధ వాళ్ళని వేడుకుంటున్నాను. జ్ఞానం చేసుకుందామండి. దావీదు చాలా ప్రార్థనలు చేశాడు. మనమైతే మనం ప్రార్థన చేస్తాం, కానీ దావీదు ప్రార్థన ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ప్రార్థన ముందు కూడా దావీదు ఒక ప్రత్యేకతను తెలియపరుస్తూ ఉంటాడు. నిజానికి మనం ప్రార్థన ఎలా చేస్తామంటే ప్రార్థన దగ్గరికి వెళ్ళమంటే మన సమస్యలను డైరెక్ట్గా దేవునికి తెలియజేసేస్తాం. ఎందుకంటే మనం శ్రమలోనూ ఇబ్బందుల్లోనూ ఎదురులోనూ ఉంటాం. ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక సమస్య, అనారోగ్య సమస్య ఉండొచ్చు, లేకపోతే ఆర్థికపరమైన ఇబ్బంది ఉండొచ్చు, లేకపోతే సంఘంలో ఏదో ఒక కలత ఉండొచ్చు, లేకపోతే పిల్లల ద్వారా ఏదైనా ఇబ్బందికరమైన సమస్య ఉండవచ్చు. ఇదేదైనా సరే మనం ఏం చేస్తామంటే ప్రార్థన ప్రారంభించగానే ప్రభు నాకు ఇది పలానా సమస్య, పలానా ఇది అది ఇది అని అన్నీ చేసేసి దేశిస్తున్నాము మనం ఏం చేస్తామంటే ప్రార్థన ముగించేస్తాం. కానీ దావీదు ఎప్పుడూ కూడా తన ప్రార్థనని చాలా సమస్యలతో కీర్తనలన్నీ రాశాడు. తన సమస్య ఇదని ఎప్పుడూ కూడా మొదట మెన్షన్ చేయలేదు ఎక్కడా కూడా. ఈ కీర్తన ఉందంటే దేవుని స్తుతిస్తూ రాసిన కీర్తన. అంతేకాదు శ్రమలలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాసిన కీర్తన. ఎప్పుడూ కూడా రావద్దు తన పరిస్థితిని బట్టి ప్రతి కీర్తన కూడా రాస్తూ ఉండేవాడు. రాసినప్పుడు కూడా ఇదిగో దేవా శత్రువు నా మీద పడిపోతున్నాడు, నువ్వు నన్ను కాపాడని ఎప్పుడు మెన్షన్ చేయలేదు. ఇదిగో దేవా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నేను చాలా కష్ట స్థితిలో ఉన్నాను, నేను ఎలాంటి పరిస్థితులు అంటే ఈ అడవిలో ఉన్నాను, నేను నాకు ఆశ్రయమైన దుఃఖం ఏది లేదు, నేను ఏం చేయగలను, నువ్వే డైరెక్ట్గా ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ ప్రతి కీర్తనలోనూ ప్రతి ప్రార్థనలోనూ కూడా దేవుని యొక్క గుణాన్ని లక్ష్యాన్ని ప్రతిదీ కూడా ఎలాగంటే తన ఔన్నత్యాన్ని తెలుపుతూ దేవుడు ఎంత సమర్థలో తెలియజేస్తూ తన ప్రార్థనని ప్రారంభించాడు. మనమైతే ఏం చేస్తాం తెలుసా? దేవుడు ఔన్నత్యాన్ని మనం అసలు తెలియజేయం. అసలు మనకి అంటే ముందుగానే తెలుసు దేవుడు ఏదైనా
చేసేయగలడు. అదొక్కటే మనకు తెలుసు, కానీ ఆయన ఎంత గొప్ప కార్యాలు చేయగలడో అనే విషయాన్ని నువ్వు చేయగలవా లేవా అని మన ముందు ఇప్పుడు కూడా మన ప్రార్థనలో మన సమస్యలు వెలుగు చేసుకుంటాము. అన్ని సమస్యల్ని ఆయన ముందు పెట్టేస్తాము. తీర్చే దేవుడు నీవే అని చివరిలో ఒక మాట వదిలేస్తాం. కానీ దావీదు కీర్తనలో ఎలా ప్రారంభించాడంటే ప్రేమతో ప్రారంభించాడు. ఎలాగ మొదటి వచ్చినట్టు కదా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన మనల్ని ముందుగా ప్రేమించాడు కాబట్టి మనం ఏం చేస్తాం, ఆయన్ని ప్రేమిస్తున్నాం. దావీదు కూడా అదే చెప్తాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని ప్రారంభించి శత్రువుల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఈ సమస్యలను తీరినప్పుడు నువ్వు ఎలాగని సమస్యను తప్పించగలవో అని చెప్తూ మొదట దేవుని యొక్క గుణలక్షణాలను తెలియజేస్తూ ఒక 6 లక్షణాలను ఆ 2వ చరణంలో తెలియజేశాడు. దానిలో చూద్దాం చూడండి. మొదటిది యెహోవా నా శైలము. మొదటిగా యెహోవా నా శైలము, రెండవదిగా నా కోట, మూడవదిగా నన్ను రక్షించువాడు, నాలుగవదిగా నా కేడుము, ఐదవదిగా నా రక్షణ శృంగము, ఆరవదిగా నా ఉన్నత దుర్గము నా దేవుడని 6 గుణలక్షణాలు ప్రభు గురించి తెలియజేస్తూ తన ప్రార్థన ఏం చేశాడు, ప్రారంభించాడు. మరి యెహోవా నా శైలము. నా శైలం అంటే ఏంటంటే శైలం, నా శైలము అంటే ఒక పెద్ద కొండగా మనం భావించవచ్చు. అదే తెలియజేస్తుంది. మనము ఒకవేళ దాని గురించి పరిశీలన చేస్తే ఒక పెద్ద కొండ. నీవు ఎలాంటి వాడు అంటే ఒక పెద్ద కొండ లాంటి వాడు. ఇదిగో శత్రువు నా మీదకి వస్తున్నాడు, నాకు ఎదురుగా వస్తున్నాడు. ఇప్పుడు నా శైలము నువ్వు ఎలా ఉండాలి, నాకు అడ్డుబండగా, ఆ శత్రువులకి ఎదురుగా ఎలా ఉండాలంటే అడ్డుబండగా ఉండాలి. వద్దులే కదా శ్రమంలో ఉండి ప్రార్థిస్తున్నాడు. శత్రువులు వస్తున్నారు, వాళ్ళని అడ్డగించే శైలం ఎవరంటే నీవే. అందుకే నువ్వు ఎలాంటి వాడు అంటే నీవు నా శైలము. నన్ను క్షేమంగా భద్రంగా కాపాడేవాడు ఎవరంటే అడ్డుగా నిలబడి, బండగా నిలబడి, నా శత్రువులను ఎదురుగా వచ్చినప్పుడు వారికి అడ్డంగా నిలబడి ఒక బండలాగా, ఒక కొండలాగా. అదే కీర్తన కీర్తన బాబు ఉపయోగి కీర్తన 2-3 చరణాలు అంటాడు, నీవే నా కోట, నా కొండ, నీవే నా ఆశ్రయం. ఆశ్రయం నాకు ప్రాకారం కలిగే పొరముగా ఉన్నావని దాని తన కీర్తనలో చాలా చోట్లని ప్రస్తావించాడు. ఒక అడ్డుబండగా అంటే నీవే నా శైలం, ఒక అడ్డుబండగా నీవే నాకు ఉన్నావని చెప్తాడు. రెండవది నా కోట. చూడండి, సాధారణంగా కోట ఎక్కడ నిర్మించబడితే మీకు తెలుసా, కోట కోటలు అని మనం సాధారణంగా పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. ప్రపంచంలో 7 వందల్లో ఒకటి చైనా కూడా. తెలుసు కదా మీకు? ఎందుకంటే చైనా కూడా అంత పెద్ద ప్రాకారం, అంత పెద్ద కోట ఎందుకంటే అందంగా ఉంటుందనా, ఇంతలో ఒకటిగా గుర్తించబడుతుందనా? కాదు. శత్రు సైన్యము ఆ దేశం మీదకి రాకుండా ఉండడం కోసం వాళ్ళు ఏం చేశారు, చుట్టూ ఒక ప్రాకారాన్ని, ఒక కోట వాడిని కట్టుకున్నారు. అదే మెన్షన్ చేస్తున్నాడు ఎవరిని, ప్రభువైన దేవుని ఏమన్నాడంటే నీవు నాకు కోట, నా చుట్టూ ఒక కంచెగా ఉంటావు, నువ్వు నాకు ఒక ప్రాకారంగా చుట్టూ ఒక కోట కోటగా నువ్వు ఉన్నావు. అలాంటి ఇప్పుడు చూడండి, మనం ఒక చిన్న ప్రాకారం నిర్మించుకుని నా చుట్టూ పెద్ద కోట ఉందంటామంటే అంటాం అసలు దొంగలు ఈజీగా తీసుకొచ్చేస్తారు. మనం కూడా మన చుట్టూ ఎలాంటి కోటలు ఉన్నాయి, చిన్న చిన్న కోటలు. కానీ దావీదు అలాంటి చిన్న చిన్న కోటలు ఉన్నాయని లేదు, నీవే నా కోట. మరి ఎంత దేవుడు ఎంత పెద్ద కాపుదల ఇస్తాడు. మనం ఏమనుకుంటామంటే రాత్రి పడుకున్నాం కదా, పెద్ద కోట కట్టేస్తున్నాం కదా, ఎవరు వస్తారు, ఎవరు దొరుకుతారంటే పిల్లు కూడా దొరుకుతుంది మనం కూడా. అలాంటిది మనం ఉదయం చుట్టూ ఒక పెద్ద కోట కట్టుకోలేదంటే, దేవుడు కోట లాంటి కోట కట్టుకోలేదంటే శత్రువు ఈజీగా చిన్న చిన్న గోడలు దాటేసి వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దావీదు ఒక నువ్వు నా కోటవి అంటున్నాడంటే ఎవరు కూడా దాటి రాలేనంతగా నువ్వు నా చుట్టూ ఒక కంచెగా ఉన్నావని తెలియజేస్తున్నాడు. మూడవది నన్ను రక్షించువాడు నీవు. ఎవరు రక్షిస్తారండి మనల్ని? ఏదైనా ప్రమాదం వచ్చిందంటారు. అంతెందుకు మన విజయమోహన్ గారికి అయితే ఆయన చనిపోయాడని ఎవరు దగ్గరికి రాదు. చాలా జన్మ వచ్చారంటే కానీ ఎవరు కూడా తన దగ్గరికి రాలేదు. ఆయన చేతి చెప్తేనే కానీ
కొంతవరకే చేయగలరు. డాక్టర్లు కూడా కొంతవరకే చేయగలరు. కానీ నిజంగా రక్షించగలవాడు ఎవరంటే సజీవుడైన మన దేవుడే. ఎల్లప్పుడూ నివసించేవాడే మనల్ని రక్షించగలిగేవాడు. అందుకే అంటున్నాడు దావీదు, నీవు నన్ను రక్షించేవాడు నీవే. మనుషులు ఎవరో కూడా నన్ను రక్షించలేదు, నీవు మాత్రమే నన్ను రక్షించగలవాడు. కాబట్టి నీవు నన్ను రక్షించువాడని దావీదు చెప్తున్నాడు. 4వది నా కేడుము. కేడుము అనే పదము ఎలాగంటే, ఇప్పుడు యుద్ధం జరుగుతుందనుకోండి, యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రువు ఏం చేస్తారు, మన మీద బాణాలు విసురుతారు. ఇప్పుడు బాణాలు విసిరినప్పుడు సైనికులు ఏం చేయాలి, ఆ బాణాన్ని తగలకుండా కాపాడుకోవాలి. ఇప్పుడు శత్రువు బాణం విసురుతున్నట్టు సైనికుడు ఏం చేస్తారంటే, తన చేతిలో ఒక బాణం ఉంటుంది, ఖడ్గం ఉంటుంది, ఒక చేతిలో ఏముంటుందంటే రౌండ్గా ఒక డాల్ ఉంటుంది. అదే చెప్తున్నాడు, కేడుము అనే అర్థం ఏంటంటే ఒక డాలు లాగా అన్నమాట. ఇప్పుడు శత్రువు బాణం వేసినప్పుడు సైనికుడు ఎలాగైతే తన మీద పడకుండా ఆ డాలుతో ఆ బాణాన్ని కింద పడేలా చేస్తాడో, అదేవిధంగా దావీదుకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు దేవుడు ఎలా కాపాడంటే ఒక డాలు లాగా శత్రువు మీద పడిపోతున్నప్పుడు దేవుడు ఆ శత్రువుని దావీదు మీదకి రాకుండా కాపాడడానికి ఒక డాలు లాగా దేవుడు ఉన్నాడని చెప్తూ, నీవు నాకు కేడుము, నీవు నాకు కేడుగా ఉన్నావు కాబట్టి నాకు ఏ విధమైన ఆపద ఖడ్గము నన్ను దూసుకోలేదని చెప్పి ఒక కేడుగా నీవు ఉన్నామని చెప్పి ఒక 4వ లక్షణముగా దేవుని గుణ లక్షణాలు ఒకటిగా దావీదు ఉపయోగించి చెప్పాడు. అలాగే 5వ గుణ లక్షణం అంటే నా రక్షణ శృంగం. మనల్ని విడిపించి రక్షించే బలం కలిగిన విజయవంతమైన శక్తి ఎవరికి ఉందంటే దేవునికే ఉంది. ఆయన మన రక్షణ శృంగం. వేరే ఎవరు కూడా అంత బలం కలిగి మనం రక్షించే వాళ్ళు. నిజంగా చాలా అనారోగ్యాలు చేకూరుతాయి. మనం అనుకుంటాము మన వైద్యుల ద్వారా అయిపోతుందే మనం, కానీ కాదు. నిజమైన రక్షణ బలం ఎవరు కలిగజేస్తారంటే ఆయన. మనల్ని సజీవులుగా మరలా మనము దేవుని స్థుతించుకునే విధంగా ఎవరు చేస్తారంటే ఆయన మనకి ఒక శృంగముగా. 6వది నా ఉన్నత దుర్గము. జీవితంలో జరిగే ప్రతి ప్రమాదం నుండి మనం పైకి లేపి సురక్షితమైన స్థలంలో, ఒక దుర్గంలో, ఒక ఉన్నతమైన దుర్గంలో, మన ఉన్నతమైన స్థానంలో ఉంచేవాడు ఎవరంటే ప్రభువైన దేవుడు. ఇలాంటి 6 గుణలక్షణాలు ఒక్క వచనంలోనే చూపించి, నీవు సమర్థనకు ఇన్ని గుణలక్షణాలు కలిగిన దేవుడవు, నాకు ఇప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా కూడా నువ్వు ఎలాంటి వాడవంటే అన్నింటినీ రక్షించగలవు. చూడండి, ఇన్ని లక్షణాలు కలిగి ఉన్న దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కదా. ఇవన్నీ కూడా మనం ఎవరిలో చూడగలం? ప్రభువైన యేసుక్రీస్తులో మనం చూడగలం. ఆయన కల్వరి శిలువలో మన కొరకు బలియాగమైపోయి మనకు ఒక అడ్డుగోడలాగా, శత్రువుకి శాపానికి ఒక అడ్డుగోడలాగా, మనకి చుట్టూ కోటలాగా, మన రక్షణ శృంగంలాగా, అలాగే ఉన్నత దుర్గంలాగా, ఒక కేడులాగా, ఒక కోటలాగా ఎవరున్నారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. మన ప్రార్థన ఎప్పుడు ఎలా ఉండాలంటే ఇవన్నీ ఆలోచించుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఎలా కాపాడుతున్నాడు, ఇవన్నీ చేయగల సమర్థుడికి మనం ఏం చేస్తున్నామంట? ప్రార్థన చేస్తున్నాం. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇవన్నీ చెప్పి ఈ శత్రువు నుంచి నన్ను రక్షించగలవు కదా, ఇన్ని గుణలక్షణాలు కలిగి ఉన్నాయి కదా, శ్రమలో నేను మొరపెడుతున్నాను కదా, నా మాటను ఆలకించు అని చెప్పి ప్రార్థన చేస్తూ చెప్తున్నమాట. ఒకటి 6 నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి నా దేవునికి ప్రార్థన చేస్తాను. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించు. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో వచ్చాను. ఎక్కడి నుంచి ప్రార్థన ఆలకించాడంటే దేవుడు తన ఆలయంలో నుండి తన దావీదు చేసిన ప్రార్థన ఆలకించావు, నా మొర్రని విన్నావు అని చెప్పి దావీదు అనుకుంటున్నాడు. ఇప్పుడైతే మనం యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు కదా, మన శరీరాలే మనకి దేవుని యొక్క ఆలయం అంటున్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎక్కడి నుంచి వింటున్నాడు? మన చేసే ప్రార్థన మన ఆలయంలో నుంచే వింటున్నాడు. మన శరీరమే దేవుని ఆలయం. ఆ ఆలయంలో ఉన్న దేవుడు హృదయంలో మనం పలుకుతున్న, హృదయం నుంచి పలుకుతున్న ప్రతి మాటని కూడా దేవుడు తన చెవులతో ఆలకిస్తున్నాడు.
దేవుడు మనలో నుండే వింటున్నాడు. అలా విన్న దేవుడు మా మాట విన్నప్పుడు ఆయన మన ఎందుకు వచ్చి మనకు సమాధానం చెప్తే ఎందుకు వచ్చినారని మరొక వారం చదువుకున్న వాటన్నింటినీ ఆయన వస్తే కనుక ఎలాంటి ప్రభావాలతో ఆయన వస్తాడు అనే విషయాలన్నీ కూడా నిర్వచనాల్లో ఉంటాయి. దేవుడు ఎంత గొప్ప అవకాశాన్ని అందించిన దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత తెలుపుకుంటూ చిన్న వాక్య దేవుడి గురించి ఇంతవరకు చక్రవర్తిలో 18వ కీర్తనను ధ్యానంలో నడిపించినటువంటి రాజుటువంటి దేవుని స్తుతిస్తూ అప్పటికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. దావీదు చేసిన ప్రార్థన, దావీదు ఏ విధంగా ప్రార్థించాడో, ఏ విధముగా దేవుణ్ణి తన కోటలోడలోగా తన దుర్గముగా చేసుకున్నాడో అన్న విషయాలను రాజు మాట్లాడుతున్నా మనం కూడా విన్నాం. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు చాలా సులభం చేస్తాం. దేవుడిని మనం ఏం చేయాలంటే గొప్ప చేయాలి. ఆరాధన, దేవుని గుణలక్షణాలను మనము ఎప్పుడైతే హెచ్చిస్తామో అది దేవుని సన్నిధికి ఎలా చేరుతుంది అంటే ఆరాధన. దాన్ని కూడా చేస్తున్నాడు కదా. అలా దేవుడిని హెచ్చించిన తర్వాత తన యొక్క వినపాలను దేవుని సన్నిధికి తెలియచేయడం ప్రారంభించాడు. మిగతా వచనాల్లో ఏ విధంగా దేవుడు దావీదు పక్షాన్ని నిలబడ్డాడనేటువంటివి దేవుని విషయమైతే మరలా వచ్చే వారు మనం చూద్దాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రతి వారం కూడా మనం ప్రార్థన చేసుకున్న రీతిగానే ఈ వారం కూడా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మన సంఘంలో ప్రత్యేకంగా విజయమోహన్ గారి పక్షాన దేవుడు తన కృపను చూపాడు. యాక్సిడెంట్లో దేవుడు తన అదృశ్యాస్తాన్ని చాపి సజీవులతో ఆయన ఉంచాడు. ఆయన కూడా మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాము. ఇంకా సంఘంలో మన కుటుంబాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకున్నది. మాధవరావు గారి జ్ఞాపకం చేసుకున్నది. అలాగే మొగ్గ జార్జి గారు, వారు కూడా 18వ తారీఖున ఆపరేషన్ జరగబోతుందంట. వారి విషయంలో కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంది. అదేవిధంగా రాజకుమార్ గారి, డాక్టర్ గారు, రాజకుమారి గారిని కూడా ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేస్తారు. మొట్టమొదటి ప్రార్థన చేసేవారు సంఘంలో ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలో కూడా దేవుని కృప విస్తరించాలని, ప్రతి కుటుంబంలో రక్షణ వెలుగు ఉండాలని, రక్షణానందాన్ని ప్రతి కుటుంబము అనుభవించాలని ప్రార్థన చేయండి. స్తోత్రం 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 దేవా అలాగే ప్రతి వారికి సంపూర్ణ ఆరోగ్యం
దేవుడు ప్రార్థన అంగీకరించి దేవుడు ప్రతిఫలం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లుదా. స్తోత్ర 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 స్తోత్ర. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. పరమ తండ్రి నీకు స్తోత్రాలు. జరిగిన ఆరాధనలో కూడా మీరు తోడుని అధ్యక్షత జరగడానికి ప్రోత్సహించారు. పాటల ద్వారా మీరు స్తుతించి ఆరాధించడానికి సహాయం చేశారు. వాక్య జ్ఞానం ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడారు. నీవే దేవా, పరక్షణ సుఖం నీవే తండ్రి, ఆశ్రయదుర్గం నీవు మాత్రమే. మరొకసారి ఇది నా నీ వాక్య భాగం ద్వారా మాకు గుర్తు చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నీవు మా గుండెగా ఈ లోకంలో ఏది అందరూ పంపులు సెలవుచ్చిన రీతిగా తండ్రి అటువంటి అనుభవాలను ఇది అందరూ కూడా నడిపించబడినప్పుడు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రార్థనను ఆలకించే దేవుడు నీవే, మా ప్రార్థనను అంగీకరించే దేవుడు నీవే, మా ప్రార్థనలకు ప్రతిఫలమును అనుగ్రహించే దేవుడు నీవే. మా ప్రార్థనలకు చెవి కావాలి అయా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. రాత్రికాల సమయంలో చేసిన ప్రతి ప్రార్థనను మీరు విన్నారు తండ్రి, ప్రతి ప్రార్థనకు మీరు జవాబు ఇచ్చారు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నేను కూడా ప్రార్థిస్తుండగా నా ప్రార్థన కూడా మీరు అంగీకరించి ప్రతిఫలం ఇచ్చినందుకు తండ్రి మీ నామాన్ని కనపరుస్తున్నాను తండ్రి. అనేకమైన ప్రార్థనలు విజ్ఞాపన ప్రార్థనలు ఇచ్చేస్తాం దేవా. అయ్యా వాటన్నిటిని కూడా మీరు నెరవేర్చినందుకు వందనాలు. మరొకసారి రాత్రి మందిర ఆవరణలో నీకు భక్తి శ్రద్ధలతో వచ్చి తండ్రి నేను స్తుతించి ఆరాధించి నీ వాక్యం ప్రార్థిస్తున్న బిడ్డలందరిని బట్టి మరొక మార్గ సన్నిధానం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రార్థి బిడ్డను కూడా మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, ఆయురారోగ్యం దయచేయండి. ప్రత్యేక వాక్యం తండ్రి ప్రభు కుమార్తె రాజీపట్టి వందనాలయ. ఇక్కడ బలపరచండి, ఇక్కడ ఆధ్యాత్మికతో లోతైన అనుభవాలు మీరు నడిపించండి. పరిచయం ఇక్కడ బలపరిచి వాడుకోండి. అప్పుడే పక్షులు ఉన్నతమైన కృపను మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాము. అయ్యా గొప్ప కార్యాలు తండ్రి అప్పుడే పక్షాలు జరిగించి మహిమ పొందండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. అనేక మంది సంఘటనలు ఉన్నారు, ఎంతో మంది వస్తూ ఉన్నారు. ఇంతవరయా ఈ ఉపవాస ప్రార్థన అలక్ష్యం చేస్తూ ఉన్నారు. అది ఎంత మాత్రం కూడా ఆశీర్వాదకరం కాదు తండ్రి. సంఘటనలందరూ కూడా ఈ యొక్క ఉపవాసాలలో పాల్గొంది తండ్రి. అయ్యా నీ దీవెన ఆశీర్వాదాలను పొందుకునేటట్లుగా మీ కృప దయచేయండి. మా సంఘమందరినీ కూడా దీవించండి, సంఘంలో కుటుంబాలను దీవించండి. ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా అన్ని విషయాల్లో బిడ్డలు దీవించబడినట్టు కృపనివ్వండి తండ్రి. అయ్యా ఆశీర్వదించండి. చేస్తున్న ఉద్యోగాలను దీవించండి, చేస్తున్న వ్యాపారాలను ఆశీర్వదించండి, జీవనోపాధి పనులను తోడుని నడిపించండి తండ్రి. ప్రత్యేక విజయమానాలు మీ కుమారుడిని అయ్యా మీరు కాపాడినందుకు వందనాలు. అయ్యా జరిగిన ఆపరేషన్లో కూడా సహాయం చేసినందుకు వందనాలు. ఆపరేషన్ కలిగిన గాయం, యాక్సిడెంట్ కలిగిన గాయాలన్నింటినీ మీరు ముట్టి స్వస్థపరచండి. అయ్యా మానవ జ్ఞాపకం చేసుకుని మీ కుమారుడు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. రాజమౌళి గారు జ్ఞాపకం చేసుకుని మీ కుమార్తె కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఒక జాతి బట్టి వందనాలు. కుమారుడికి జరిగిన ఆపరేషన్ సహాయం చేయండి. విజయవంతంగా ఆపరేషన్ జరిగినట్లుగా కృపనివ్వండి దేవా. నీకు స్తోత్రాలు. అలాగే సంధ్య గారి బట్టి వందనాలు. అయ్యా హాస్పిటల్ చెకప్ కూడా సహాయం చేయండి. జరగబోతున్నట్టు ఆ చెకప్ అన్నింటిలో కూడా సహాయం చేయండి. రిపోర్ట్స్ అన్ని కూడా తండ్రి నాలో వచ్చిన కృపనివ్వండి. సేవకులు సుశీలాలు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం మీరు దయచేయండి తండ్రి. ఎవరెవరు ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యం మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు ఉన్నారు తండ్రి. రాసిన ఎగ్జామ్స్ లో బిడ్డలకు మీరే విజయం మీరు దయచేయండి. సోమవారం నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫ్లోరెన్స్ బట్టి నీకు వందనాలు, నైసిని బట్టి నీకు స్తోత్రాలు, మిస్త్రీని బట్టి నీకు వందనాలు తండ్రి. వీళ్ళని బట్టి వందనాలు. బిడ్డలకు బలపరచడం నుంచి జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా విజయాన్ని మీరు దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్ బిడ్డలకి బలహీనతలు కలుగుకుండా కృపనివ్వండి. మంచి జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయండి. ఇక ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఎవరెవరైతే అందరికీ కృపనివ్వమని
ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. సాటి అయిన సహాయకులను దయచేయండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. అయ్యా గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలను బలపరచండి. దూర దేశాలు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు. ప్రయత్నాలు సఫలతను దయచేయండి. దూర దేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగాల్లో వారి ప్రయాణాల్లో కృపాక్షేమాలు విస్తరించండి. ఈ కాపుదల భద్రతను దయచేయండి దేవా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు. మంచి ఉద్యోగాలను బిడ్డలు దయచేయండి ప్రార్థన చేస్తున్నాను. పెట్టి మా సంఘ బిడ్డలను వారి కుటుంబాలను అన్ని విషయాల్లో ఆశీర్వదించండి. ఎవరెవరికైతే రక్షణ లేదో, మారు మనసు లేదో, అయ్యా మీ రక్షణ ఆనందాన్ని వారు అనుభవించినట్లుగా వారి హృదయాల్లో మీ ఆత్మ కార్యాన్ని జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు. బాప్తిసాలు తీసుకున్న బిడ్డలు బాప్తిసాలు తీసుకునేటట్లుగా వారిని ప్రేరేపించి బాప్తిసముల కొరకు సిద్ధపరిచి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ఈ కూడిక గురించి మా గృహాలను వెలుగుతూ క్షేమకరంగా తోడుకుని వెళ్ళండి. మీరు రేపటి దినమంతా జరిగిన సండే స్కూల్ ఆరాధన సంఘారాధనలను బట్టి నీకు వందనాలయ్యా. నీ నామమై మాత్రమే జరుగునట్లుగా కృప చూపి నడిపించి సహాయం దయచేయమని మా సంఘ బిడ్డలందరూ చుట్టూ వారి కుటుంబాల చుట్టూ నిరంతరం కంచెగా వేస్తూ ఏస్తున్నామన్నా ఈ మనవలన్నింటినీ అడిగి వేడుకొని పొందుకొని నామ పరమ తండ్రి ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు మనందరికీ లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతం తోడై నడిపించి ఆయన రాకడకు మనల్ని సిద్ధపరచుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.